హాయ్ అండి. ఇది ఇడ్లీ పిండి అండి. ఇడ్లీ పిండితో ఊతప్ప చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఎప్పుడైనా ఇడ్లీ పిండి కొంచెం మిగిలిపోతే, లేకపోతే ఇడ్లీ పిండి 2 డేస్ అయినాక బోరు కొడితే తినాలనిపిస్తే ఇలా వేసుకోండి. ఫస్ట్ జీలకర్ర వేసాను, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు మిర్చి అవాయిడ్ చేసి మనం లాస్ట్లో మిర్చి పైన చల్లుకున్న సరిపోతుంది. మిర్చి కూడా వేసుకోవాలి, చిన్నగా కట్ చేసి అలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఊతప్ప, ఇడ్లీ పిండితో ఊతప్ప. ఎక్కువ వాటర్ వేయొద్దు, మంచి క్రిస్పీగా వస్తుంది. ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడైనా. ఇడ్లీ పిండితో పునుగులు కూడా వేయచ్చు. దాంట్లో కొంచెం మైదా యాడ్ చేసుకోవాలి, సోడా వేయని అవసరం లేదు. ఇడ్లీ పిండితో పునుగులు క్రిస్పీగా వస్తాయి, టేస్టీగా వస్తాయి. చిన్న చిన్న ఆనియన్స్ కట్ చేసుకొని, కొత్తిమీర, ఇంకా చిన్న చిన్న మిర్చి కట్ చేసుకొని వేసుకొని పునుగుల్లాగా వేసుకుంటే, ఇడ్లీ పిండి మైదా యాడ్ చేసుకోవాలి. మైదా కొద్దిగా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పునుగులు కూడా. నేను ఊతప్ప వేసా. ఈ ప్యాన్ బాగా యూజ్ అవుతుంది నాకు. ఎన్ని పెద్ద సైజు వస్తుంది దోశ, ఊతప్పస్ ఎన్నైనా వేసుకోవచ్చు. చిన్నగా వేసుకోవచ్చు, పెద్దగా వేసుకోవచ్చు. చూడండి ఎలా వచ్చిందో, మంచి టేస్ట్ ఉంది. ట్రై చేయండి మీరు కూడా. నా ఛానల్లో పల్లీ చట్నీ రెసిపీ ఉంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎవ్వరు కూడా చెప్పలేదు ఇంతవరకు ఆ రెసిపీ. ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.